Hey guys, welcome back to my channel. Thank you so much for your support and love guys. ఇలానే లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో అనదర్ వ్లాగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో లెట్స్ సీ డే అంతా నేను ఏం చేస్తాను ఏంటి అని చెప్పేసి. సో ఆల్రెడీ నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ ఆల్సో డ్రెస్ అప్ కూడా అయిపోయాను. జస్ట్ ఐ హ్యావ్ టు మేక్ షూర్ స్కిన్ కేర్ చేసుకోవాలి. అండ్ యునో కాఫీ కూడా ఇంతవరకు తాగలేదు నేను, అది తాగాలి. మా శ్రీవారు మాత్రం లేరు. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఒక 2 to 3 days ఆయన బ్లాగ్లోకి రారు. ఐఎమ్ గోయింగ్ టు మిస్ హిమ్ బట్ ఇట్స్ ఓకే. చూద్దాం ఈరోజంతా ఎలా ఉంటుంది నాతోటి అని చెప్పేసి. మా తమ్ముడు ఇంకా పడుకునే ఉన్నాడు పాపం, అందుకే స్లోగా మాట్లాడుతున్నాడు, డిస్టర్బ్ అవుతుంది తనకని. ఎంత బాగుంది వెదర్. సో ఆఫ్టర్ బాత్ మాత్రమే నేను బ్రష్ చేస్తాను అనమాట. అదేంటో నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. తీసుకుందాం గాయస్. చాయ్ తాగేస్తే ఫస్ట్ రిఫ్రెష్ అయిపోతాను నేను. మార్నింగ్ వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్. 1 లీటర్ తాగాలంటారు కానీ నా బొంద అంత సీన్ లేదు నాకు. సో పైకి అయితే వచ్చాను గాయస్, టెర్రస్ పైకి. కొంచెం ఎండ తీసుకున్నట్టు ఉంటుంది అండ్ ప్రశాంతంగా వెదర్ ఎంజాయ్ చేస్తూ చాయ్ తాగొచ్చు అని చెప్పేసి. ఇటు చలి, ఇటు లైట్గా ఎండ, చాయ్, బా ఏమన్నా కాంబినేషన్. అసలు నాకైతే ఫుల్ టు రొమాంటిక్ కాంబినేషన్ అనిపిస్తుంది. స్కిన్ కేర్ రొటీన్ ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే. సో స్కిన్ కేర్ తోటి స్టార్ట్ చేస్తున్నాను అనమాట రెడీ అవ్వడం. నేనైతే స్ప్రే చేసిన తర్వాత మంచిగా ఒక కాటన్తో క్లీన్ చేసేసుకోవాలి, కాటన్ ప్యాడ్ తోటి. మీకు చూపిస్తాను ఆగండి. క్లీన్ చేసిన తర్వాత ఎంత డస్ట్ వస్తుందో. ఫేస్ వాష్, స్నానం చేసా, ఫేస్ వాష్ చేసా, బట్ అయినా కూడా ఉంది చూసారా డస్ట్ అనేది. సో అందుకే క్లెన్జింగ్ టోనర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గాయస్ నాకైతే కొన్ని మెసేజెస్ వస్తున్నాయి, పర్సనల్ మెసేజెస్. లైక్ ఎలా అంటే, వై యూ స్టార్టెడ్ దిస్, ఇది అసలు కరెక్ట్ కాదు, మనలాంటి వాళ్ళ కోసం కాదు ఇది. వై యూ స్టార్టెడ్ దిస్, స్టాప్ ఇట్, చాలా బాగాలేదు ఇలా, నీ గురించి తెలుసుకోవాలి, ఇవన్నీ ఎందుకు పెడుతున్నావు, ఇదంతా కొంచెం చిల్లర్గా ఉంది, అది ఇదని చెప్పేసి పర్సనల్గా నాకు చెప్తున్నారనమాట. సో ఐ థాట్ ఓకే, సో నేను ఏ ప్రయత్నం చేస్తున్నానో అది కరెక్ట్ ప్రయత్నమే చేస్తున్నాను. బికాస్ నీ వెల్ విషర్స్ ఎప్పుడు కూడా నువ్వు ఏదైనా స్టెప్ తీసుకుంటే దానికి బ్యాక్ సపోర్ట్గా ఉంటారు కానీ స్టాప్ చేయడానికి ఆలోచించరు. ఒకవేళ నేను బ్యాడ్ చేస్తున్నా కూడా నాతో సపోర్ట్గా ఉండి నన్ను ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి ఒక థాట్లో ఉంటారు. బట్ నా దగ్గర ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటే, అసలు ఏది స్టార్ట్ చేసినా కూడా నో 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 వాట్ ద హెల్ గాయ్స్. కొంచెం పాజిటివ్గా మాట్లాడడం నేర్చుకోండి. హౌ ఐ సపోర్టెడ్ యూ, అలానే మీరు నాకు సపోర్ట్ చేయాలి. ఓకే, సపోర్ట్ చేయకపోతే కూడా పర్లేదు, బట్ డిస్కరేజ్ చేయకండి. స్టాప్ దిస్ నాన్ సెన్స్ గాయస్. నాకు అవసరం లేదు మీ ఒపీనియన్స్ తోటి. ఐ యామ్ హ్యాపీ విత్ మై ఒపీనియన్స్. సో స్టాప్ గాయస్. ఇలాంటి వాళ్ళతోటి మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎందుకంటే మీరు ఏది స్టార్ట్ చేయలేరు, ఏది చేయలేరు అనమాట ఇలాంటి వాళ్ళతోటి మీరు ఉంటే. అవునా కాదా? అవునైతే కమెంట్ చేసి. సో హెయిర్ సీరం, స్కిన్ ప్యాంపరింగ్, ఎవ్రీథింగ్ ఇస్ డన్ గైస్. సో డైరెక్ట్ ఆఫీస్ నుంచి అయితే సూపర్ మార్కెట్కి వచ్చేసాను అనమాట. వచ్చే రూట్లో కొన్ని వస్తువులు తీసుకోవాలని చెప్పేసి. ఈరోజు ఆఫీస్లో అస్సలు నేను వీడియో తీయలేకపోయాను, ఫుల్ బిజీ ఉండే. అండ్ ఒక్కొక్కటి తీసి వేసుకుంటున్నాను. అక్కడ వీడియో ఎలా తీయాలని ఆలోచిస్తున్నాను. 1+1 ఆఫర్ ఉంటే ఖచ్చితంగా నేను తీసుకుంటాను అనమాట. అండ్ ఆల్సో అది ఎప్పటి వరకు ఉంది ఎక్స్పైరీ డేట్ అనేది చూసి మరీ తీసుకుంటాను. తక్కువ రోజులే ఉందనుకోండి అప్పుడు తీసుకోను. ఓకే వాడొచ్చు దీన్ని అనుకుంటే తీసుకుంటాను అనమాట. ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర 1/2 hour వేస్ట్ అయింది నాకు, చాలా టైం వేస్ట్. ఇంటికి అయితే వచ్చేసాను గాయస్. చాలా అంటే చాలా టూ మచ్ వర్క్ ఉండే ఈరోజు, చాలా హెక్టిక్ డే ఉండే.
అండ్ ఆల్సో హెల్త్ కూడా అస్సలు బాగాలేదు, నాకు జలుబు అయ్యి. ఎంత కష్టమైనా పర్లేదు, బట్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానన్నమాట. చిట్టి చిట్టి సమోసాస్ తెచ్చింది మా సిస్టర్. గైస్, చాయ్ తాగితేమో డైట్ పోతుందని చెప్పేసి పందిలాగా అయితే కేక్ అయితే తింటుంది మా సిస్టర్. మళ్ళీ డైట్ పోతుంది అక్క చాయ్ అవన్నీ తాగితే అని అంట. నేను మా తమ్ముడే కాబట్టి, మా ఆయన లేరు కాబట్టి. అండ్ పప్పు అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఈ వెదర్కి పప్పు, రైస్ అండ్ అందులో కొంచెం గీ వేసుకొని కొంచెం ఆవకాయ వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. సో అందుకే పప్పు చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో రెడ్ కలర్ పప్పు అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు. నాకు దాన్ని ఏమంటారో తెలియదు అనమాట. కొంచెం మనం చాలా పోర్ అనమాట ఇలాంటి విషయాల్లో. దానికి ఏమేమి కావాలో అవన్నీ చూసుకొని వేసుకుంటున్నాను. అండ్ ఆల్సో అది అయ్యేలోపు స్లాబ్ కూడా క్లీన్ చేసుకున్నాను. నాకు స్లాబ్ క్లీన్గా ఉంటేనే ఇష్టం. ఈలోపు విజిల్స్ అయితే వచ్చేసాయి అనమాట. 4 to 5 విజిల్స్, 6 విజిల్స్కే నేను దించేస్తాను. పప్పు తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి. ఆ స్మెల్ చూసే నాకు ఆకలిస్తుందనే చెప్తున్నాను నేను అక్కడ. అండ్ ఇంకా పప్పు రుబ్బేసుకుందామని చెప్పి వాటర్ పక్కకైతే తీస్తున్నాను అనమాట. పప్పు రుబ్బడం అనేది చాలా అంటే చాలా కష్టమైన పని బాబోయ్. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. మా ఆయన ఉంటే ఆయనే హెల్ప్ చేసేవారు. అండ్ తర్వాతకైతే ఇక్కడ పోపు పెట్టడానికైతే అన్నీ రెడీ చేసుకున్నాను. మేము ఇలా దంచి వేసుకుంటాం అనమాట తెల్లుల్లిపాయలు. తర్వాత అయితే పెట్టేశాను పప్పుని. కొంచెం వాటర్ వేసాను అనమాట, కొంచెం పలుచగా ఉండాలని చెప్పేసి. సో అది కొంచెం సేపు ఉడికితే పప్పు కూడా డన్. అండ్ ఓన్లీ అప్పడాలు ఒకటి వేయించుకోవాలి. అది వచ్చిన తర్వాత, మా తమ్ముడు వచ్చిన తర్వాత తినేటప్పుడు వేయించుకుంటాము. వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా. సో దాట్ పప్పు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కమెంట్ చేసేసేయండి గాయస్. అండ్ అంతా కుకింగ్ అయిపోయిన తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను వన్ సైడ్ నుంచి. మొత్తం మార్నింగ్ క్లీన్ చేయలేదు కాబట్టి. అండ్ ఇక్కడ డిషెస్ కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. మార్నింగ్ ఇవన్నీ డిషెస్. అండ్ ఇప్పుడు కొంచెం వంట చేసినవి. మార్నింగ్ డిషెస్ అయితే నేను క్లీన్ చేసి వెళ్ళలేదు గాయస్. డైలీ నాకు ఇలానే అవుతుంది. ఒకవేళ టైం కుదిరితేనే క్లీన్ చేస్తాను, అదర్వైజ్ నేను క్లీన్ చేయలేను అనమాట. వీ కాంట్ హెల్ప్ ఇట్ గాయస్. జాబ్ చేస్తూ కూడా ఇంటిని చూసుకోవాలంటే అంతో ఇంతో కొన్ని మిస్ఫైర్ అవుతూ ఉంటాయి. ఇట్స్ ఓకే. హెల్ప్ చేయడానికి మనకి ఎవరైనా ఉన్నారంటే అది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేనైతే అదృష్టవంతురాలని. మా ఆయన ఇంట్లో ఉంటే నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. బై గాడ్ గ్రేస్, ఆయన బై గాడ్ గిఫ్ట్ అనమాట నాకు. అండ్ మా మమ్మీ ఉంటే చాలా బాగుండేది నాకు. మా అత్తయ్య ఊర్లో బిజీ ఉంటారు, ఆవిడ రాలేరు. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయ్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, నా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చింటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అందరికంటే ముందు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.